హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఈరోజు ఇంకొక మంచి విషయంతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇప్పుడు అందరికీ లావైపోతున్నాము, ఒళ్ళు వచ్చేస్తుంది అని కంగారు పడిపోతున్నారు కదా. అలా కంగారు పడి చక్కటి డైట్ చేస్తే పర్వాలేదు. విపరీతంగా డైట్ చేసేసి పూర్తిగా సన్నగా అయిపోయేవాళ్ళు, తిన్నది వాంతి చేసుకునేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటున్నారంటండి పిల్లలు ఇప్పుడు. అలా అలాంటి అలా తిండి విషయంలో అతిగా రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏది అతిగా ఫాలో అవ్వకూడదు కదా. తినకూడదంటే మొత్తానికి మానేయడం, లేదంటే అన్నీ తినేసి లావుగా అయిపోవడం జరుగుతుంది. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చూడండి, ఒక అతనట, చిన్నతనే 25-30 ఏళ్ళ అతనికి ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉండి ఎక్సర్సైజ్తో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలని అనుకునేవాడటండి. రాను రాను తీసుకునే ఆహారం గురించి ఆందోళన మరీ ఎక్కువైపోయి ప్రతిదాన్ని తూకం వేసుకుని తింటున్నాడట. చాలా ఆహార పదార్థాలను వదిలేస్తూ వచ్చాడు. భయానికి అనమాట, ఎక్కడ ఒళ్ళు వచ్చేస్తుందో అన్న దీనికి. రోజు ఇంట్లో గంటల కొద్ది సమయాన్ని ఆహారాన్ని తయారు చేసుకోవడానికో వాటిని గురించి చర్చించడానికో కేటాయించేవాడట. అలాగే ఇంకొక మహిళ 10 ఏళ్ళుగా పూర్తిగా శాకాహారానికి మారిపోయారట. కుటుంబ సభ్యులకు మాంసాహారం వండి పెడుతున్నా తాను మాత్రం ఆహార నియమాన్ని మరీ శ్రద్ధగా పాటిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ ధ్యాస మరీ ఎక్కువయ్యి తన వంట పాత్రలను దూరంగా పెట్టుకోవడం, మాంసాహారానికి వాడిన నూనె పదార్థాలు తమ ఆహారంలో కలుస్తాయని ఆందోళన చెందడం, అలా అనుమానం వచ్చినప్పుడు తిన్నదాన్ని వాంతి కూడా చేసుకుంటున్నారంట. ఇలా విపరీత ధోరణులు అన్నమాట. ఏది అతిగా చేయకూడదు కదా. అలాగే ఇటీవల తన ఆకృతిపై లేదా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ నేపథ్యంలో చాలామంది వివిధ రకాల ఆహార నియమాలు పాటిస్తున్నారు. కొందరు వైద్యుల సూచనతో కొందరు చేస్తే, కొందరు యూట్యూబ్లు చూసి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని అమలు చేస్తున్నారు. యూట్యూబ్లు సోషల్ మీడియాలు చూడొచ్చు, కానీ అది చూసింది ఎంతవరకు కరెక్ట్, మనం చేస్తే మన ఆరోగ్యం ఎంతవరకు బాగుంటుంది అనేది కూడా మన మనసుతో మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా మనం చూసింది విన్నది అంతా ఫాలో అయిపోకూడదు కదా. ఎవరి వంటికి ఏది సరిపడుతుందో అది చూసుకుని మాత్రమే తినాలి. అలాంటి ఎక్సర్సైజులు చేయాలి. అంతేగాని పక్కనోళ్ళు చేస్తున్నారు, ఎదురోళ్ళు చెప్పారు అని మనకు పడని ఆహారం తినడం, మనకు పడని వ్యాయామాలు చేయడం మాత్రం తగదు కదా. అలాగే కొంతమందిలో ఈ స్పృహ అదుపు తప్పి ఆలోచనలు ఇంతకింతై అది కఠినమైన నియమంగా మారి ఆరోగ్యానికి హానికరం అవుతోంది. తింటే ఏమవుతుందోనని ఆలోచిస్తూ ఉండడం ప్రపంచవ్యాప్తంగా రుగ్మతగా, ఒక వ్యాధిగా మారిపోయిందటండి. ఈ పరిస్థితిని ఈటింగ్ డిజార్డర్ అని చెప్తున్నారు. ఈ పరిస్థితిని ఏమంటున్నారండి? ఈటింగ్ డిజార్డర్. ఏం తింటే ఏమవుతుందో, అమ్మో ఇది తినేసానని వాంతి చేసుకోవడం, లేకపోతే ఆహారం చేసుకోవడానికి అదని ఇదని ఎక్కువగా తయారు చేసుకోవడం, ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్ కింద వస్తాయటండి. ఈ సమస్య ప్రధాన లక్షణం ఇంకొక సమస్య ఉందట. అదేంటంటే రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్, ARFID అంటారంటండి. ఈ సమస్య అయితే తిండిపై ఆసక్తి లేకపోవడం. వీరు కొన్ని రకాల ఆహారాలకు పూర్తిగా దూరం అవుతారు, కొన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇది చిన్నతనంలోనే మొదలవుతుంది. దీనివల్ల వీరిలో చాలామందికి పోషకాహార లోపం ఏర్పడుతుందటండి. అలా ఏది అస్సలు తినకుండానే ఉండకూడదు, అలా అని అన్నీ తినేయకూడదు అనమాట. అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తున్నారు. అస్తవ్యస్తమైన ఆహార అలవాట్లు, తిండి విషయంలో మితిమీరిన శ్రద్ధ,
రెండూ హాని చేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలిక డైటింగ్ లేదా అతిగా తినడం, చాలా కాలం ఒకే పదార్థాన్ని తినడం, తింటూ ఆందోళనకు అపరాధ భావనకు గురి కావడం, బలవంతపు వ్యాయామం ఇవన్నీ నష్టం కలిగిస్తాయి. ఆహారం కూడా రోజు ఒకటే రకంగా కూడా తినకూడదు అని చెప్తున్నారండి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. మరీ సూత్రబద్ధంగా తినాలనే ధ్యాసతో కొన్ని పదార్థాలను పూర్తిగా దూరం అవడం వల్ల విటమిన్ల కొరత తలెత్తుతుంది. బరువు మరీ ఎక్కువగా తగ్గి కొత్త సమస్యలకు కారణం అవుతుంది. చెడ్డ ఆహారం తిన్నామన్న ఆందోళన, అపరాధ భావం పెరిగిపోవటం, కుంగుబాటుకి గురవుతున్నారంట. అలా అనుకుని ఆహార నియమాలు ఉల్లంఘిస్తామనే భయంతో సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఎక్కడా భోజనం చేయకపోవడం, ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా వచ్చేస్తున్నారనమాట. అంటే అన్నిటికీ భయపడిపోవడం. అలాగే ఆహారం గురించి ఆలోచించడానికి, ప్రణాళిక వేయడానికి, పరిశోధించడానికి ఎక్కువ సమయం వెచ్చించడం, తినడాన్ని ఆస్వాదించలేక ఒత్తిడికి గురి కావడం, పరిమితులు ఎక్కువగా పెట్టుకోవడం ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎవరైనా మన ఇంట్లో ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతుంటే డాక్టర్ సలహా తీసుకుని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ సలహా ప్రకారం వాళ్ళకి ఫుడ్ అది ఏర్పాటు చేయాలన్నమాట అండి. ఈ ఆహార విషయంలో అతి జాగ్రత్త తీసుకునే అలవాటు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెప్తున్నాయట. వీరితో పాటు నాజూగ్గా ఉండాలనుకునే యువతలో మరీ ఎక్కువగా యువతుల్లో తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. బరువు పెరిగిపోతామేమో, శారీరకంగా ఆకృతి అంతా అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుందేమో, షేప్ పోతుందేమో అని అనమాట. బాడీ షేపు తక్కువ తినాలి లేదా పూర్తిగా మానేయాలని ఇలా రకరకాల ఆలోచనలతో వాళ్ళకి స్ట్రెస్ కూడా వస్తుందంట. ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్ కింద వస్తాయటండి. ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే ముందు వాళ్ళని గమనించి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిచేయాలి. అలా కూడా కుదరకపోతే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు అన్నమాట. ఒక మంచి వీడియో చూసాం కదా ఈటింగ్ డిజార్డర్ గురించి. అది ఏది అతిగా పాటించకూడదు, అన్నీ చక్కగా లిమిట్గా తింటూ ఉంటే అన్నీ తినొచ్చు అని చెప్తున్నారండి. ఏదో ఒక రకమే రోజు తినాలని అలా ఏం లేదు. రోజుకో రకం చేసుకుని టిఫిన్స్ అయినా చక్కగా రోజుకో రకం చేసుకుని తినమనే చెప్తున్నారు డాక్టర్స్. సరే అండి, మన వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మెసేజ్ చేయండి. ఓకే అండి.